ఇప్పుడు గవర్నమెంట్‌లో లేనప్పుడేమో సమస్యల్ని ఏ ప్రభుత్వం అయినా కానీ. గవర్నమెంట్‌లో లేనప్పుడేమో మేము పట్టించుకుంటాము. అంటే మీన్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికార పక్షంకొచ్చిన తర్వాత దాన్ని మనము పట్టించుకోము అనంటే ఇక్కడ పాపం నమ్మిన ప్రజలే కదా ఆగమయ్యేది. అసలు ఎట్లయిందంటే ప్రజాసేవ అనేది ఈరోజు ఒక నటనలాగా తయారైందమ్మా. చిత్తశుద్ధి అనేది ఒకటి హృదయాంతరాలలో ఉండాలి. ప్రేమ, అభిమానాలు అనేది మనసులో ఉంటాయి. ఇవి బాహ్యంగా నటిస్తే కాదు. చక్కని పదజాలం వాడితే వాడు పండితుడు అనుకుంటే చాలా పొరపాటు. మంచి వ్యక్తి వేరు, పండితుడు వేరు. పదజాలం మీద ప్రొఫెషన్స్ ఉన్న వ్యక్తి మంచి పదజాలం వాడతాడు కావచ్చు. శాసనసభ వేదిక మీద ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యం మనాలంటే ప్రతిపక్షాలు మనాలా, గట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. కేసీఆర్ గారు సభకు రావాలి, వచ్చి అన్ని విషయాలు వాళ్ళ సలహాలు ఇవ్వాలి. అవసరమైతే ఈ డిస్కషన్ అయినా నేను ఆపి వారి రాక కోసం వెయిట్ చేస్తా. ఇదంతా ఉత్త పెదవితుడుపు మాటలు. ఈ మాటలలో సత్యం లేదు. ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీని చీల్చడానికి ఇంత కృషి చేయాలా? చెప్పండి ప్లీజ్, నేను అడుగుతున్నాను. డెమోక్రసీ వుడ్ సర్వైవ్ when there is a strong opposition party. అదే జరిగింది. ఈ రోజు మళ్ళీ చూసుకుంటే కూడా ఆల్రెడీ ఇంకొక పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియక ఏం లేదు. మేనిఫెస్టో మనం ఏం పెట్టిండు ఒక క్లాజ్ లో? అమ్మా చూడండి, నా దగ్గర మేనిఫెస్టో దాంట్లో ఉంది కదా, 10వ షెడ్యూల్ ని సవరించి మేము దానికి మీరు చెప్పండి. మీరు చెప్తే ఇంకా నాకంటే కూడా మీరు చెప్తే దానికి బాగా అథెంటిసిటీ ఉంటది. తెలిసి ఎట్లా మాట్లాడుతున్నారు? డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక చాప్టర్. ఈ చాప్టర్ లో 13th పాయింట్ ఏముంది అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఇది April 5th నాడు రిలీజ్ చేసినారు ఢిల్లీలో. 6th నాడు ఇక్కడ తుక్కుగూడ మీటింగ్ లో ఇక్కడ పెట్టినారు. ఇందులో ఏం రాసినారు 13 పాయింట్లు అంటే, వి ప్రామిస్ టు అమెండ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ leaving the original party on which the MLA or MP was elected as an automatic disqualification of the membership in the assembly or parliament అన్నారు. ఒక పక్క కేంద్ర పార్టీ ఈ రకమైనటువంటి పొందుపాటు చేసి, చిన్న డౌట్ అంటే కేంద్రానికి ఒక మేనిఫెస్టో, స్టేట్ కు ఒక మేనిఫెస్టో, అదే మాకు అర్థం కాని ప్రశ్న. అక్కడే అదే నేను దాన్ని వ్యతిరేకించిన. మీరు గమనించారో లేదో, రైట్ ఫ్రమ్ ది ఎర్లీ డేస్ నాకు అసలు డిఫెక్షన్స్ అనేది ఒక రాజకీయ వ్యభిచారం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఒక పార్టీ నిన్ను తీర్చిదిద్దుతుంది, ఆ పార్టీతో నువ్వు ప్రయాణిస్తావు, ఆ పార్టీ ద్వారా లాభం పొందుతావు, నువ్వు పో, అభ్యంతరం లేదు. ఇప్పుడు కిరాయి వాడు వెళ్ళిపోయేటప్పుడు వాడి సామాను వాడు తీసుకుపోతే అర్థం ఉంది, కానీ ఇంటి వాడి ఓనర్వి ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు పీక్కొని పోతాడా? ఇది ఆ టైపు. ఇది కిరాయి వాడు ఖాళీ చేసే ముందు ఓనర్ యొక్క ఆస్తులన్నీ గుంజుకొని పోయినట్టు నుంచి ఆ రోజు యాక్చువల్ గా ఏమైందో మీకు తెలిసి తుక్కుగూడలోనైతే బ్రేకింగ్ ఎంతసేపు నడిపారంటే, ఇగో ఇంతమంది బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, లేకపోతే ఇంత ఒక దిక్కేమైనా మేనిఫెస్టోలో పాయింట్ పెట్టిండు. మరి ఏం జరిగిందో మొత్తానికి గంపగుత్తగా జాయిన్ అవుతున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి అందరు నోట్లకెళ్ళి స్తబ్ద అయిపోయినారు. అది కాదండి, ఊహాజనితమైన సమస్యను సృష్టించి వాడన్నాడు వీడన్నాడు పార్టీ కూలిపోతుంది, చీలిపోతుంది, లేదా ప్రభుత్వం కూలిపోతుంది అన్న మాట, ఇది కేవలము ఒక అవకాశవాదపు రాజకీయమే. వాడంటే కూలిపోదు, వీడంటే కూలిపోదు. ఒక స్ట్రాటజిక్ గా కేసీఆర్ రేవంత్ రెడ్డి యొక్క అటెన్షన్ ని ఒక నాన్ ఇష్యూ వైపు డైవర్ట్ చేసినాడు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించలేకపోయినాడు. అసలు వాట్ ఈస్ ది మెయిన్ టార్గెట్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్? ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం, ప్రజలకు దగ్గర అవ్వడం, ప్రజల యొక్క మన్ననల్ని చూరగొనడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇచ్చిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా చేస్తారు. ఒకటి రాయించారు, నాకైతే ఎంత కామెడీగా అనిపించింది తెలుసా అండి. ఫ్రీ బస్సు వల్ల ప్రతి ఒక్క మహిళకి 3 నుంచి 5,000 ఆమ్దాని పెరిగిందంట. దాన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారంట. మీరు మెయిన్ ఇవ్వాల్సిన 2,500 రూపాయలు మహిళలకి పక్కన పెట్టేసి, లేదంటే అదే బెనిఫిట్ అయిన మేజర్ స్కీమ్స్ అవి వాటిని పక్కన పెట్టి ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఉపయోగం కలుగుతుందన్న వార్త వచ్చింది. ఈరోజు వీళ్ళు సర్వే చేసిరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చెప్పనమ్మా, ఇవాళ పత్రికలు కూడా రాజకీయ పార్టీల కంట్రోల్లో ఉన్నాయి. పత్రికలలో కరెక్ట్ విషయం వస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్ని పత్రికలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని పత్రికలు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఛానళ్లు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఛానళ్లు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొన్ని యూట్యూబర్స్ పెట్టినారు, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినారు. సో ఇప్పుడు హ్యాబిట్స్ లో బస్సు కింద పిల్లి చచ్చిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పడి చచ్చిపోయింది అనుకో, మనం 4 పత్రికలు చదివితే ఒకడేమో పిల్లి లాంటి ఒక జంతువు చచ్చిపోయింది అంటాడు, ఒకడేమో కుక్క పిల్ల చచ్చిపోయింది. ఇట్లా మనం ఒక 5-6 పత్రికలు చదివితే
బస్సు కింద పడ్డది పిల్లే అని నిర్ధారించుకునే స్థాయికి జర్నలిజం యొక్క స్టాండర్డ్ పడిపోయింది. ఇవి పక్కన పెట్టినా కూడా నిజంగానే ఇప్పుడు రేవంత్ ఇప్పుడు మీరు చెప్పిన వార్త ఎట్లాంటి మౌత్ పీస్ లో వచ్చిందమ్మా, ఒకసారి ఆలోచించండి. ఎట్లా సేవ్ అవుతుంది? ఈనాడు మహిళలు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బస్సులలో ప్రయాణిస్తున్నారా? మన అంతరాత్మ ప్రబోధం ఇట్లా గుండెవే చేసుకొని చెప్పమానండి. ఎట్లా మాట్లాడుతుంది సార్, ఎంత నాస్టీగా కామెంట్ చేస్తుంది సార్. టు టెస్ట్ వెదర్ దిస్ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్ రియల్లీ అప్ టు ది డిగ్నిటీ అండ్ డెకోరమ్ ఆఫ్ ఉమెన్ అని ఐ ట్రావెల్డ్. అక్కడ ఏం గవేసి అంటే వాళ్ళు మీరేం పైసలు కట్టలేదు, ఏం కట్టలేదు, మీరే అన్ని సీట్లలో కూర్చుంటే ఎట్లా, లేండి అంటున్నారు. అంటే ఈ రకంగా వ్యక్తులను అవమానపరిచేటువంటి పద్ధతిలో ప్రయాణం సాగుతున్నప్పుడు మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను. చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పినారు కదా, మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతుల దగ్గరికి వస్తే ఎందుకు ఇంత దారుణంగా ఉంటుంది? చిత్తశుద్ధిగా అసలు ఈ మేనిఫెస్టో అనేది ఇట్ ఈస్ లైక్ ఎ బైబుల్ టు us. We are bound to implement it డే బై డే. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇది వాళ్ళందరూ కూర్చొని పెద్దలు కూర్చొని ఆ రోజు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ వాళ్ళ కోర్ కమిటీ అంతా కూర్చొని విశ్లేషణ చేసి ఆ పాయింట్లు పెట్టారు. ఆ పాయింట్లు బాగా ఇది పొందుపరిచారు. మరి ఈడ వాళ్ళకు కూడా తెలుసు కదా, మళ్ళీ ఇంకా ఆడొకరు ఈడొకరు. ఒక భయానకమైన వాతావరణం అక్కడ కాంగ్రెస్ హైకమాండ్కి ఏం చెప్తున్నారంటే, అసలు బీఆర్ఎస్ ని కనుక మనం విచ్చితి చేయకపోతే, బీఆర్ఎస్ ను నామరూపాలు చేయలేకపోతే రేపు ఇమినెంట్ గా మన ప్రభుత్వం కూలిపోద్దని ఒక చెత్త వాదన ఒకటి తీసుకొచ్చి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా తప్పుతో పట్టించేసేసి ఇక్కడ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ కి ఆర్చరైవల్ ఎవరండి? కమ్యూనల్ ఫోర్సెస్ హెడెడ్ బై ది బీజేపీ. అదే కదా, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అదే కదా, దట్ ఇస్ వేర్ నాకు ఒకటి అనిపిస్తుందండి. అనుకోండి, నేను ఏడికి పోయినా కూడా బీజేపీకి పోయినా కూడా నేనే ఉంటా కాబట్టి ఆయన అనుకుంటున్నట్టుంది. నాకు పెద్ద ప్రమాదం బీఆర్ఎస్ నుంచే ఉంది, నాకు బీజేపీ నుంచి ప్రమాదం లేదేమోనని మేబీ మరి ఈ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో అని ఒక అంటే విధానం చూస్తుంటే అనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ వ్యూ ఆఫ్ థింగ్స్. నేను అట్లాంటి ఐ కెనాట్ సబ్స్క్రైబ్ టు సచ్ ఎ వ్యూ. కాకపోతే ఒకటి మాత్రం ఉంది, అంటే ఈ నడవడికను గమనిస్తే వెదర్ ది గవర్నమెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ప్రో బీజేపీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకు అంటే ఇద్దరు శత్రువులు మనకి ఆర్చరైవల్ ఎవరు? బీజేపీ. వీళ్ళ వల్ల దేశంలో రాష్ట్రంలో సర్వనాశనానికి దారితీస్తుంది. కమ్యూనల్ లైన్స్ లో ప్రజలను చెడగొడుతున్నారు. తర్వాత ఈ ఫిరాయింపులను ప్రోత్సహించి ఈడీని సిబిఐని వాడుకొని అన్ని పార్టీల విచ్చితికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలను సర్వనాశనం చేస్తున్నారు. దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం జరిగింది బీజేపీ వల్ల. మా కర్ణాటకలో మేము ప్రభుత్వం కోల్పోయినాం, మధ్యప్రదేశ్లో కోల్పోయినాం, గోవాలో కోల్పోయినాం, అస్సాంలో కోల్పోయినాం. ఇట్లా రకరకాలుగా ఎనలేని సేవ చేసినటువంటి పార్టీ నాయకులను, సీనియర్లను ఈడీ సిబిఐ ద్వారా బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు అంటగట్టి పెట్టారు. లేటెస్ట్ ఈవెంట్ ఈజ్ అశోక్ చవాన్. అశోక్ చవాన్ అయితే ఓపెన్ గా సోనియా గాంధీ గారికి ఫోన్ చేశాడని రాహుల్ గాంధీ గారే చెప్పినారు. ఏమని? మహారాష్ట్రలో ఒక ప్రముఖ నాయకుడు మా మమ్మీకి ఫోన్ చేసేసి, మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ నేను నరాల్లో కాంగ్రెస్ నాయకుడిని, నేను కాంగ్రెస్ భావజాలాన్ని, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని విడలేను, కానీ నేను వీళ్ళని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నాకు లేవు, ఈ ఈడీని సిబిఐని, కాబట్టి నేను పోతున్నా, నన్ను క్షమించు అన్నాడు. అంటే ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకి అమ్మ నన్ను క్షమించండి, నేను పొరపాటు చేస్తున్నా, నేను ఇంకా ఈ జీవితం సాగించలేను అని మా బాబు మెసేజ్ పెట్టి చచ్చిపోయినట్టే అయింది కదా. ఇది ఈ రకంగానే జరుగుతుంది కదా. ఇది ఎట్లా? ఇట్లా చేసిన పార్టీ పట్లనేమో హార్ష్ గా ఉండడు. ఇక్కడ గ్రహించలేదా? ఈ పాయింట్ ని ఇక్కడ గ్రహిస్తలేరా? మరి అట్లా కాదు, అసలు ఇదంతా బుల్డోజింగ్ ఉంది. వేర్ ఇస్ దేర్ ఎనీ డిస్కషన్, డిబేట్ ఆర్ ఎనీ సచ్ థింగ్? అన్ని ఏకపక్షమే, రైట్ ఫ్రమ్ ప్యూన్ టు ప్రిన్సిపాల్. ఒకే వ్యక్తి వన్ మ్యాన్ షో అయినప్పుడు ఇట్లా జరుగుతుంది. వేర్ ఇస్ ఎ డెమోక్రటిక్ డిబేట్? ఈ ఇన్సెక్యూర్ అనుకోవాలా, లేకపోతే ఇది ఒక లాజిక్ అనుకోవాలా? పదే ప్రతి మీటింగ్ లో ఆయన నన్ను పడగొట్టడానికి, నన్ను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా వెనుక భారీ కుట్ర జరుగుతుందో, లేకపోతే నా వెనక ఏమో జరుగుతున్నాయి అంటే మరి ఇది బీజేపీ ఆబ్వియస్లీ వచ్చేది బీఆర్ఎస్. ఏంటి అసలు నిజంగా ఏమైనా జరుగుతుందా? కేవలం లాజిక్ కోసం మాట్లాడుతున్నాడు. నోబడీ ఈజ్ వరీడ్, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాప్లింగ్ దిస్ గవర్నమెంట్. నేను రాజకీయాలని
అంటే దగ్గరగా యాజ్ ఎ జర్నలిస్ట్గా గమనిస్తున్నాను. తర్వాత నేను రాజకీయమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. రాజకీయాలు మాకు చిన్నప్పుడు ఉగ్గుపాలతోని వచ్చినట్టుగా రాజకీయాలు వచ్చినాయి. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో 3 నెలల్లో ఒక ప్రతిపక్షం ప్రభుత్వ పక్షాన్ని కూలగట్టిన సందర్భం లేదు. ఎక్సెప్ట్ వాజ్పేయి లూజింగ్ హిస్ గవర్నమెంట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెజారిటీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అంతే తప్ప ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం వైపు పోరమ్మా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీ వైపు పోతారు. పవర్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, పవర్ వైపు వస్తారు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి పోయినారు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చినారా? మనం అన్న మాట ఏంది, సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు. బీఆర్ఎస్ కొన్నది, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలా అన్నారు. వాళ్ళు పార్టీలు ఎట్లా మారుస్తారన్నారు. భవిష్యత్తులో పార్టీలు మార్చేటువంటి వాళ్ళకి ఏ ప్రాధాన్యత ఇయ్యా అన్నారా లేదా? అన్నాడా? లేకపోతే వేరే ఇంకేమన్నా కొత్త పరిభాష? అవసరమైతే రాజ్యాంగంలో సవరణ చేసి ఉరి తీసే చట్టం కూడా రావాలి అన్నాడు. అసలు ఉరి తీయాలన్నాడు. అంతేకాదు స్పీకర్ ను బెదిరించినాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అన్నాడు, నువ్వు మిస్ఇంటర్ప్రిట్ చేసినావు 10th షెడ్యూల్ ని, నువ్వు రాంగ్ గా వాళ్ళని ఒక చీలిక వర్గంగా రికగ్నైజ్ చేసినావు అని ఆర్గ్యుమెంట్ చేసినాడు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర క్రైసిస్ లో వాట్ వాజ్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆల్ ది కాంగ్రెస్ లీడర్స్? చిదంబరం గారు ఏం ఆర్గ్యూ చేసినారు, కపిల్ సిబ్బల్ ఏం ఆర్గ్యూ చేసినాడు, మహారాష్ట్ర చీలిక చాలా అనైతికము, అట్లెట్లా తయారవుతుంది, లెజిస్లేచర్ పార్టీ హౌ కెన్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ స్ప్లింటర్ గ్రూప్ ఆఫ్ ది పార్టీ అని. లెజిస్లేచర్ పార్టీ ఈజ్ అన్ ఆక్సిలరీ గ్రూప్, మెయిన్ పార్టీ ఈజ్ మెయిన్ పార్టీ, విప్స్ ఆర్ అపాయింటెడ్ బై ది మెయిన్ పార్టీ. దట్ ఈస్ వాట్ మహారాష్ట్ర క్రైసిస్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ రోజు ఒక్కొక్కళ్ళను చేల్చుకోవడం, ఇది వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ సగాసిటీ ఈజ్ ఇట్? ఇదేమైనా అర్థం ఉందా అమ్మ? వాళ్ళ చెత్త మన ఇంట్లో బంగారం అయిద్దా? చెప్పండి. అంటే మీన్స్ ఒక లాజిక్ ఏమన్నా అంటే నేను బతకడం కోసం ఏదో ఒకటి పని కోసం స్క్రాప్ అయినా ఓకే నాకు అంటే ఈజ్ ఇట్ ఎనిమల్ ఎగ్జిస్టెన్స్? అనైతికంగా ప్రభుత్వాన్ని కొనసాగించే కంటే నైతికంగా ప్రభుత్వాన్ని వదిలెట్టడం ద్వారా మళ్ళీ పవర్లోకి వస్తారు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని అనైతికంగా జయలలిత ప్రోద్బలంతో కూలగొడితే వాజ్పేయి గారు ఏమన్నారు? जो तरीका आप अपना रहे ये बहुत गलत है అన్నాడు. బట్ ఎనీవే you will the reap the harvest of what you are doing. Toppling of the government is not in keeping with the democratic ethos అన్నాడు. జరిగిందా? సర్వనాశనమైందా కాంగ్రెస్? బీజేపీ పవర్లోకి వచ్చిందా 2014 నుంచి? ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ని వక్కలు తుక్కలు చేసినారు, పీసెస్ గా విడగొట్టినారు. దీనికి అంతకు కారణం ఏంది? ఓన్లీ డిఫెక్షన్సే కదా, వేరే ఏమైనా ఉందా? లాలూచి చూపెట్టి కాంగ్రెస్ సభ్యులను వాళ్ళ పార్టీలో చేర్చుకొని నాశనం చేసిందా? ఏది కేంద్రంలో తప్పో అది రాష్ట్రంలో ఎట్లా మెరుగైన విధానం చెప్పండి ఒక మాట. రాహుల్ గాంధీ గారు చెప్తారు, ప్రియాంక గాంధీ గారు చెప్తారు, మొన్న మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పినారు, మొత్తం దేశం లోపల 400 మంది 11 ఎమ్మెల్యేలను బీజేపీ తన ఫోల్డ్లో చేర్చుకుంది. తద్వారా ఈ ఏదైతే ఒక లాఫ్టీ ఆబ్జెక్ట్తో మేము 10th షెడ్యూల్ను తయారు చేసినామో అండర్ ది స్టీవార్డ్షిప్ ఆఫ్ లేట్ రాజీవ్ గాంధీ, దానికి తూట్లు పొడిచారు. ఈ డిఫెక్షన్ లాను మేము అమెండ్ చేయబోతున్నాము. రాజకీయమైనటువంటి ఈ రకమైన వ్యభిచారాన్ని మేము కొనసాగనీయము. భవిష్యత్తులో మా పార్టీ అంటే అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా పార్టీ మారిన మరుక్షణమే ఆ వ్యక్తి తన సభ్యత్వాన్ని కోల్పోయేలాగా రాజ్యాంగ సవరణ చేస్తామని దేశ ప్రజలందరికీ దేశ రాజధాని నుంచి ప్రామిస్ చేసి రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మనం ఈ పనులు చేస్తే దీన్ని ఎవరు ఏ సహజంగా కాంగ్రెస్ వాది ఇష్టపడతారు చెప్పండి? ఈనాడు పార్టీలో లేదా సిమ్మరింగ్ డిస్కాంట్. నిన్న మా ఊర్లోనే చెన్నూరులో, అంటే ఎక్కడి నుంచి అయితే వివేక్ వెంకట స్వామి ఈజ్ అవర్ ఎమ్మెల్యే, నిన్న మా పార్టీ కార్యకర్తల మీటింగ్ జరిగింది అక్కడ ఒక ప్రముఖ నాయకుడి మ్యారేజ్ హాల్లో. అక్కడ కార్యకర్తలందరూ బూతులు తిట్టినారు. ఇప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకుంటే నథింగ్ డూయింగ్ అంటే మా వల్ల రాలేదా? 39,500 మెజారిటీ సాధించి ఇచ్చినాము, మాలో ఏం లోపం ఉందని కొత్త వాళ్ళని చేర్చుకున్నారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు అలవాటు పడ్డారమ్మా, బీఆర్ఎస్ వాళ్ళు అవినీతికి అక్రమాలకు అలవాటు పడ్డారు. వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి వచ్చి చేరుతున్నారా? ఇక్కడ వస్తే మళ్ళా గదే ఇసుక దందా చేయొచ్చు, మళ్ళా గదే రైస్ స్మగ్లింగ్ చేయొచ్చు, మళ్ళీ గదే భూములు కబ్జా పెట్టచ్చు. చాలా అఫెన్సెస్ లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము. నిజమైన నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరిగితే మా అందరికి రేపు చిప్పకూడు తినాల్సి వస్తుందనే కదా వాళ్ళు వచ్చి చేరేది. చెప్పండి. దానం నాగేందర్ నిజంగా నేను కూడా అంటే ఈ లాజిక్ మిస్ అవుతున్నారా? మిస్ అవ్వడం ఏం లేదమ్మా. ఇప్పుడు సీనియర్ లీడర్ ఓ బట్టికి తెలియదా, సీనియర్ లీడర్ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా, సీనియర్ లీడర్ ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదా, చాలా మంది ఉన్నారు, ఇంకా శ్రీధర్ బాబు నాయుడు, వీళ్ళందరికి ఇష్టం ఉందా
లేకపోతే ఒక ఏకపక్ష నిర్ణయంతో జరుగుతుందా? అసలు సొంత పార్టీ వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉందా? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసా? లేకపోతే ఏంది అసలు ఈ మెస్సీ వ్యవహారం ఏంటి? ఇప్పుడు మహాభారతంలో శిశుపాలుడి సంగతి మీకు తెలుసు. 100 తప్పులు అయ్యే వరకు అందరూ సమంగానే ఉంటారు. అసలు ఒక పక్క కృష్ణుడు సభలో ఉండంగా కూడా ధర్మరాజును, భీష్ముడిని, కర్ణుడిని అందరూ గొప్ప గొప్ప వాళ్ళ నోర్లు మోయించి శ్రీకృష్ణుడిని నానా బూతులు తిడతాడు. 100 తప్పులు కాగానే సుదర్శన చక్రం వచ్చి తడక్కని తలకాయ తీసుకొని పోయింది. ఇది మనం ఇతిహాసాల్లో చదువుకుందే కదా, మహాభారతంలో ఉన్నది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా దే మే బి వెయిటింగ్ టిల్ దిస్ మ్యాన్ కంప్లీట్స్ 100 మిస్టేక్స్. ఆయన అది గ్రహించట్లేదు. ఈయనకు శత్రువులు ఎక్కడో లేరు, తన పక్కకే ఉంటారు.